Welcome to D6. This is Professor Vinod Kumar. జనన మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం చేస్తున్నారు. ఈసీ కీలక నిర్ణయం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని మరణాల కోసం జనన మరణాల రిజిస్ట్రార్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అలాగే ఓటర్లకి విషయాలు చెప్పడానికి ఓటర్ సమాచార చీటీ విఐఎస్ క్లియర్గా దాంట్లో ఎవరు జెన్యున్ ఓటర్స్ వాళ్ళ వయసు నిజంగానే ఓటర్లో అంటే ఆ జనన రికార్డును బట్టి ఓటర్కు ఎలిజిబులా కాదని తెలుస్తుంది. అలాగే మరణించిన తర్వాత కూడా ఓట్లు వేస్తున్నారు వాళ్ళ పేర్ల మీద, అట్లాంటి ఓట్లు కూడా చెల్లకుండా పోతాయి. అంతేకాకుండా ఇవాళ దానివల్ల ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎవరు, విదేశీయులు ఎవరు, సో ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే ఓటు హక్కు ఉండే విధంగా విదేశాల్లో పుట్టిన వాళ్ళు వచ్చి కూడా ఇలా ఓటు హక్కు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు సేకరించుకుంటున్నారు. దానితో ఇవాళ ప్రమాదం భారతదేశానికి పొంచి ఉన్నది. కాబట్టి సో విదేశీయులు ఇక్కడ ఉండకుండా ఈ దేశవాసులకు మాత్రమే ఓటు వచ్చే విధంగా, ఈ దేశవాసులు మాత్రమే ఓటు వేసే విధంగా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మాత్రమే, భారతీయులు మాత్రమే ఓటును తమ ఆయుధంగా వాడుకునే విధంగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా, అంతేకాకుండా తాము ఎవరికి ఓటేశారో తెలిసే విధంగా వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో క్లియర్గా తన వివరాలన్నీ ఉండే విధంగా, తెలిసే విధంగా, తర్వాత అనుసంధానం ఇవాళ అయ్యే విధంగా ఈ జనన మరణ ధృవీకరణకు అనుసంధానం అయితే అది ఇవాళ ఆధార్ కార్డు ఎవరు పడితే వాళ్ళే తీసుకుంటున్నారు. కాబట్టి ఈ జననం సంబంధించి ప్రధానంగా కీలకంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్కు సంబంధించి ఎవరైతే జనన మరణ రికార్డ్స్ ఇవాళ పెడతారో వాళ్ళకు సంబంధించిన రికార్డ్స్లలో వారు దాదాపుగా ఒరిజినల్గా, ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ లోకల్ హాస్పిటల్స్ ఉంటాయి, ఆ లోకల్ హాస్పిటల్స్ పుట్టిన ప్రాంతం ఉంటుంది, పుట్టిన హాస్పిటల్ పేరు ఉంటుంది, సో అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ పేరు నమోదు చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ పేరు. కాబట్టి సో జెన్యున్గా ఇవాళ ఈసీ కరెక్ట్గా ఓటర్స్ను దానికి ఐడెంటిఫై చేయగలిగితే, అనుసంధానం చేయగలిగితే ఈ దేశంలో పుట్టిన పౌరులు ఎవరు, ఈ దేశంలో పుట్టిన ఓటర్స్ ఎవరు, విదేశాల్లో పుట్టిన వాళ్ళు ఎవరు, విదేశాల్లో దొంగ కార్డు తీసుకొని ఓట్లేస్తున్న వాళ్ళు ఎవరు, పాకిస్తాన్ వాళ్ళు ఎవరు, బంగ్లాదేశీయులు ఎవరు, ఇంకా ఇతర దేశస్తులు ఎవరెవరు ఉన్నారు, వితౌట్ పర్మిషన్తో వచ్చిన వాళ్ళు, లేదంటే పర్మిషన్తో ఉన్న వాళ్ళు ఎవరు, ఈ అనేక అంశాలు కూడా ఇవాళ తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా కీలకంగా అంటే దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో ఈ దేశ పౌరుల యొక్క బాధ్యత చాలా కీలకంగా మారడానికి ఇవాళ ఈసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుట్టిన వాళ్ళు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఓటేసేయడానికి అర్హులవుతారు. అలాగే ఈ దేశంలో మరణించి వాళ్ళు ఎందరు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎందరు, మరణించిన వాళ్ళు ఎందరు, విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఎందరు, లోకల్లో పుట్టకుండా ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళు ఎందరు, ఈ విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి సో ఈ దేశంలో పుట్టిన పౌరులే మాత్రమే ఈ దేశ ప్రజాస్వామ్య ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. కాబట్టి వాళ్ళు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉండాలి. కాబట్టి ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. పేర్లను కూడా సులభంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఆధార్ కార్డు అనేదాన్ని మనము నిజంగానే అన్నిటికీ అనుసంధానం చేసేటప్పటికీ కూడా చాలామంది దొంగ కార్డ్స్ తీసుకున్నారు. కాబట్టి ఆధార్ కార్డు తీసుకున్నారు, రేషన్ కార్డు తీసుకున్నారు. కాబట్టి పుట్టుకను అంత ఈజీగా తీసుకోలేరు. కాబట్టి ఇక్కడ పుట్టినట్టుగా తీసుకురాలేరు. కాబట్టి ఆధారాలు సేకరించలేరు. కాబట్టి ఒకవేళ చాలా వరకు కష్టమవుతుంది. కాబట్టి ఇవాళ ఈ ఎక్కడైతే పుట్టినట్టుగా సమాచారం ఇవాళ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి, జనన మరణ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఆ సేకరణ తీసుకురాగలిగితే చాలా వరకు జెన్యూన్ ఓటర్స్, ఈ దేశ పౌరులు మాత్రమే ఓటేసే హక్కు, ఈ దేశ పౌరులకు మాత్రమే ఈ దేశాల్లో పోటీ చేసే హక్కు, విదేశీయులకు పోటీ చేయకుండా, విదేశాల్లో పుట్టిన వాళ్ళకు పోటీ చేయకుండా, వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా, ఎట్లయితే సోనియా గాంధీ గారు విదేశాల్లో పుట్టారు కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రికి ఎట్లయితే అర్హత కాకుండా పోయారో ఆ రకంగా ఒక సోనియా గాంధీ గారే కాదు, మొత్తం ఈ విదేశాల నుండి వచ్చిన వాళ్ళు, అక్రమంగా వలసదారులు, లీగల్గా పర్మిషన్ తీసుకోకుండా వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్ మైగ్రెంట్స్, వీళ్ళందరినీ ఏరి వేయడానికి ప్రభుత్వం ఇది ఒక
మంచి ఆయుధంగా కూడా పనికొస్తుంది. దీన్ని ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా అమలు చేయగలిగితే ఈ దేశంలో ఖచ్చితంగా లీగల్ మైగ్రెంట్స్ ఓకే, లీగల్ ఎవరైతే దేశంలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా మనం పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ పోటీ చేయడానికి కాదు, ఈవెన్ ఓటు వేయడానికి కూడా కాదు. వాళ్ళు ఏ పని చేస్తారో ఆ పనికి సంబంధించిన వ్యాపారం కానీ అట్లాంటి వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం కానీ ఇంకా ఏ విషయం ఉద్యోగం విషయంలో కానీ వస్తే వాళ్ళకి అనుమతి చేస్తే అభ్యంతరం లేదు. కానీ ఈ దేశంలో పుట్టిన వాళ్ళకు మాత్రమే, ఈ దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు, పోటీ చేసే హక్కు ఇచ్చే విధంగా కూడా ఇవాళ అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం ఉంది. సిటిజన్షిప్ యాక్ట్లో కూడా ఆ రకమైన అమెండ్మెంట్స్ వస్తే మంచిది. అసలు సిటిజన్షిప్ యాక్ట్ యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనం ఈ ఈసీ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయాన్ని స్వాగతించి ఎన్నికల వ్యవస్థను బాగా ట్రాన్స్పరెంట్ చేసే విధంగా, రేపు భారత పౌరులకు మేలు చేసే విధంగా, ఎన్నికల ప్రక్రియ ఇవాళ పారదర్శకంగా జరిగే విధంగా, ఉండే విధంగా, లోకల్ వాళ్ళకు అవకాశాలు ఇచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి D6 భావిస్తుంది. మీరు కూడా మీ కామెంట్ తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్థికంగా మన మీడియాకు సహకరించండి, ఉద్యమానికి కూడా.